హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మన ఊర్లో వచ్చేసి ఏదైతే ఉందో ఆదిలాబాద్ నుంచి ఏదైతే ఉందో సురేష్ అన్న రావడం జరిగింది. ఇక్కడ మా ఏదైతే ఉందో మా సొంత గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వెలాక్స్ మాస్టరు ఏదైతే ఉందో బసవ జోడి నెక్స్ట్ వచ్చిన ప్రోడక్ట్ ఫార్మోరా 2.0 అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ వాడేసి ఉన్నారు. ఇప్పటివరకు బసవ జోడి వరకు స్ప్రేయింగ్ జరగడం జరిగింది. బసవ జోడి జరిగిన తర్వాత రిజల్ట్ వీడియోస్ కోసం ఆదిలాబాద్ నుంచి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి ఒక్క రైతులు గమనిస్తూ ఉన్న ఫీల్డ్లో ఇదొక ఫీల్డ్లో భాగంగా ఎలా ఉంది కాపు అనేది ఒకసారి అన్న ద్వారా తెలుసుకోండి. ఎందుకంటే ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకైనా. ఒకసారి గమనించారన్న కాపు ఎలా ఉంది ఏంటంటే చాలా కంపెనీ మందులు రకరకాల మందులు ఉంటాయి. అవునవును. ఇక్కడ చూడండి దీన్ని జుట్టు వరకు కూడా కాపు సెట్ అవ్వడం. ఎన్ని కాయలు ఉండొచ్చు మినిమం మామూలుగా మీ అందాజుకు? ఒక 40 నుంచి 50 కాయలు ఒక్కొక్క చెట్టుకైతే యాన్ యావరేజ్గా అయితే ఉండడం జరిగిందన్న. ఓకే, చాలా బాగున్నాయి. ఇప్పుడు మా ఏరియాలో చూసుకున్నట్టయితే ఇప్పుడైతే ఒక నెల నుంచి 40 రోజుల పైర్లు ఉన్నాయి. అవి కూడా ఇంత చిన్న మొక్కలు నెల రోజులు ఇక్కడ కూడా ఉన్నాయిలే. మీ దగ్గర ఒకటే కాదు, మా దగ్గర కూడా వర్షం లేదు. దాదాపు అంటే 50 రోజులు అయింది కదా మన దగ్గర కూడా వర్షం లేక. ఏదో 3 రోజుల నుంచి పడతా ఉంది పోతా ఉందంటే దానివల్ల ఎఫెక్ట్ కూడా ఏంటంటే ఇట్లా ఊడ్చుకుంటే కుప్పలుగా ఏదైతే ఉందో పూతలు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఎల్లో కలర్ అవ్వడం, సరైన వాన లేక, అంటే టెంపరేచర్ ఎక్కువైపోయింది. వర్షం చూస్తే అనుకున్న విధంగా ఎక్కువగా పడట్లేదు. అందుకోసం ఈ పూతలు కూడా రాలిపోవడం కూడా జరుగుతూ ఉంది మైనస్ అయితే. కానీ ఏం చేద్దాం, మనం వాతావరణ పరిస్థితికి మనం అనుకూలించలేం కాబట్టి మనం చేసే జాగ్రత్తల్లో ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళ స్ప్రే చేయించిన తర్వాత రైతన్నలు హ్యాపీ. ఇక్కడ ఒక్కొక్క రైతు ఒక మాట విందాం. ఎలా ఉన్నాయి? మీరు అందరూ వాడినారు కదా రంగస్వామి, చెప్పు ఒకసారి. వాడినాం మేము. నువ్వేమేమి వాడినావు చెప్పు, వాడిన ప్రోడక్ట్లు? వెలాక్స్ వాడినాం, తర్వాత మాస్టర్ వాడుకున్నాం. ఓకే, ఎట్లా ఉన్నాయి మరి? భలే ఉన్నాయి, రిజల్ట్ బాగున్నాయా? ఓకే, నీది ఎన్ని రోజుల తోట? నాది 40 రోజుల తోట. 40 రోజులు. మరి ఇంకొకరికి ఇద్దాం. నువ్వు వాడినావా? నువ్వేం కొట్టావు? నేను వెలాక్స్ కొట్టినా. వెలాక్స్ ఎట్లా ఉంది రిజల్ట్? బాగుంది. ఓకే, నీ పక్కన ఉన్న రైతును కూడా అడిగాను ఒకసారి. రంగయ్య చూడండి, ఏమన్నా నువ్వు కొట్టినావా మందులు? కొట్టినాను సార్. ఏమేమి కొట్టినావునా? వెలాక్స్ మాస్టర్ కొట్టినాను సార్. 2 కొట్టినావా? ఎట్లా అనిపించా రిజల్ట్? మళ్ళీ రిజల్ట్ సూపర్ ఉన్నాయి. తగ్గేదే లేదు అంతే. అన్న ఈ భూమిత్ర వాళ్ళు కొట్టిన తోటలు అయితే చూసినా నేను కొట్టిన మాస్టర్ అయినా విలాక్స్ అయినా 2.0 బసవ అయినా. కానీ వేరే వాళ్ళ చేనులో పోతే సట్టు ఎక్కువ రాలింది. కానీ ఈ మందులు వాడిన చేనులో చూస్తే సట్టు చాలా తక్కువ రాలిందన్న. ఓకే, వర్షం లేకున్నా కూడా. ఓకే, అంటే ఈ బెట్ట మీద కూడా కాపులు సెట్ అవుతాయి. ఒకసారి మనం కాపు గమనిద్దాం. ఇప్పుడు రండి, మీరే చూపిద్దారండి ఒకసారి. చూడండి అండి, కాపు విధానం కూడా గమనించండి. ఏదో అబద్ధాలు చెప్పడం కాదు. చెట్టుకి మినిమం ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి? 50-60 కాయగానే ఉంది. ఏదో చెట్టుకి 60 కాయలు ఉండొచ్చు, మినిమం 30 కాయలు కన్ఫర్మ్ 40. యావరేజ్ గా 40. ఇది ఈ మొక్కను చూడండి ఎట్లా కాసింది చూడు. ఇది కాయ కూడా లావు. కాయ అంటే రకాన్ని బట్టి కాయ లావు వస్తుంది మామ. మామూలుగా అయితే కాపు విధానం చెప్పండి అంతే. చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి అది చాలు నాకు. చెట్టుకి 40 కాయ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క చెట్టు ఏ చెట్టు అని ఎంచుకుని ఉంటుంది. ఓకే ఓకే, ఇది చూడండి రైతన్నలు మనం ఏదైతే ఉందో నిలువెత్తు రూపం ఏదైతే ఒకసారి చూసి వెలాక్స్ అది మాస్టర్, అది ఇదేమో వెలాక్స్, ఇక్కడేమో బసవ జోడి. ఈ 3 ప్రోడక్ట్లతో ఇంతవరకు తోట రావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏదైతే ఉందో ఫార్మోరా 2.0 బసవ జోడి తర్వాత ఇది కూడా కాంబో ప్యాకే. దీన్ని స్ప్రే చేసుకోండి. దీని తర్వాత మిరాయ్ అండ్ టైటాన్ ఇంకా 2 ప్రోడక్ట్లు రాబోతున్నాయి. మొత్తం కాటన్లో 6 ప్రోడక్ట్లు ఉంటాయి ఈ కంపెనీలో. ప్రతి ఒక్క రైతన్న కూడా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు. ఏమంటారన్నా మీరు ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మీకు ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది? చాలా ఎక్కడెక్కడ తిరిగినారన్నా మీరు వచ్చి? నేను వచ్చేసి ఎమ్మిగ్నూర్ సైడు, ఆ తర్వాత మనకు ఆదోని సైడు, ఇంకా మనకు కోడ్మూరు ఏరియాలో కూడా చాలా 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి ఇక్కడనే తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మన భూమిత్ర వాళ్ళే వాడుకున్న రైతు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే మనకు వేరే దాంతో పోల్చుకుంటే ఫ్లవర్ డ్రాప్ అనేది చాలా తక్కువ ఉంది మనము బసవ జోడు కొట్టిన తర్వాత. ఆ తర్వాత ఇంకా హ్యాపీ ఏంటంటే మనకు రైతులలో ఏంటంటే ఫస్ట్ డోస్ అనేది చాలా హ్యాపీ ఉన్నారు దాంతో అయితే. ఇదనమాట. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వర్షం లేదు. మనకొకటే సహజమని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇదేనండి చెప్పాను కదా. ఇది కూడా కాంబో ప్యాక్ రావడమే జరుగుతుంది. ఈ బాటిల్ కూడా చూసుకోండి ఒకసారి. ఫార్మోరా 2.0 ఇది నెక్స్ట్ బసవ జోడి తర్వాత ఇదండి. దీని తర్వాత మిరాయ్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. దాని తర్వాత టైటాన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రోడక్ట్ ఎక్సలెంట్. మినిమం మామ మీకు ఇప్పుడు మీరందరూ రైతులు, ఇప్పుడు మేమంటే వదిలే, ఈయన షాప్లో ఉంటాడు, అన్నేమో యూట్యూబరు, నేనేమో యూట్యూబరు, నేను ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం, అది వదిలేయండి. మీరు 4 ఇక్కడ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా రకాల మందులు కొడితే ఒక రకంగా ఉంటుంది. మీకు ఇప్పుడు దీన్ని 3 స్ప్రేలకి
ఒకటి 650, దాంట్లో కాంబినేషన్ వేసుకుంటే అదొక 1000 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ 800, దాంట్లోకి ఒక 200, 300 వేసుకుంటే అదొక 1000, 1100 అనుకోండి. బసవ జోడి 850, అదొక 1000, 1100 అనుకోండి. మొత్తం మీద ఒక 3000 ఖర్చు పెట్టాడు రైతు ఇప్పటి వరకు స్ప్రేయింగ్లో. కాంబినేషన్లతో సహా, కాంబినేషన్ ఏదనేది మనకు గుర్తుండదు కాబట్టి ఆ కాంబినేషన్లతో సహా 3000, 3200 ఖర్చు పెట్టిన తర్వాత ఈ తోట ఇట్లా ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే ఈ తోట బాగుంది. ఆర్ఎంపీ డాక్టర్ కూడా మళ్ళా చెప్పు. ఇది మా ఫ్రెండ్దే తోట కూడా. ఓకే. ఈ భూమిత్ర వాళ్ళ మందులు వాడిన తోటలల్లో చాలా బాగున్నాయి. ఓకే. 5-6 వేలు పెట్టి కొడుతున్నారు, కానీ చెట్టు మాత్రం ఏ మందు కొట్టినా కూడా అది రాలిపోతుంది వాన లేని వలన. కానీ ఈ మందులు వాడడం వలన భూమిత్ర వాళ్ళవి చుట్టూ వరకు కాయ ఉంది. ఎక్కడైతే ఉంది చూడండి జుట్టు, మాకు ఇదే చాలా సంతోషంగా ఉంది. జుట్టు చివరి వరకు కూడా కాపు సెట్ అవ్వడం, పై వరకు కూడా మంచిగా, పై వరకు కూడా చెట్టు కూడా దగ్గరగా ఉంది. ప్రతిది గమనించండి ఎంత చిక్కగా ఉందో. అది మెయిన్ గా చాలా మందులు ఇస్తారు కానీ కొన్ని లెంతులు ఎక్కువ వస్తాయి. మామూలుగా బొంగు రావడం లాగా అట్లా సైడ్ బ్రాంచెస్ రాకుండా ఉంటాయి. కానీ భూమిత్ర వాళ్ళు వాడిన వలన రైతులకైతే ఏ తోట అయినా చూసుకుని మా ఊర్లో కనీసం అంటే 70-80 ఎకరాలకు ఇచ్చేసి ఉంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నంత వరకు అంటే బయలు పొలాలు కాకుండా నీళ్ళ పొలాలకు మాత్రమే. మరి బయలు పొలాలు జరగలేదు. కానీ ఈయన ఇచ్చిన మందులు అయితే మా ఊర్లో బాగా పనిచేస్తున్నాయి. భూమిత్ర వాళ్ళవి విలాక్స్ అయినా పర్లేదు, మాస్టర్ అయినా, బసవ ఒక ట్యాంక్ ఇక్కడ కొట్టుకొని పోతే వచ్చే ట్యాంక్ చూస్తే దోమ కానీ నల్లైనా చనిపోతుంది. అంతకాలంటే 5 నిమిషాల తర్వాత చూడమని ఎవరైనా చూసుకోమంటావు. ఇది గ్యారంటీ. ఇట్లా పట్టుకో. ఇప్పుడు చెప్పింది విన్నారు కదా. ఏం రంగా చేతులు ఏం కట్టుకోదు, తీ మంచిగా చెప్పు. పట్టుకో, ఇది పట్టుకోరా. ఇదండి మొత్తానికైతే వీడియో. మనం ఏం చెప్పామో వాళ్ళు ఏం చెప్పారనేది మీకు అర్థమైంది కదా. ఈ చెట్టు కాపుని చూడండి, 3 స్ప్రేలతో ఎలా ఉందనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తానికైతే నాకైతే చాలా హ్యాపీ. మీరేమంటారు మరి? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, స్టాప్ చేయరా.